ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు కోసం ప్రాసెస్ జరుగుతోందన్నారు. ఈ కేసులో ఎవిడెన్స్ ను నాశనం చేయాలని చూశారన్నారు. కానీ ఈ కేసులో ఎంత పెద్ద రాజకీయ నేతలున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు సిపి. ఇక ఈ కేసులో ఇప్పటికే ప్రధాన సూత్రధారులు తప్ప 4 పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన అరెస్టు కోసం కోర్టులో ప్రాసెస్ జరుగుతోంది. ఇప్పటికే ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చి కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు పోలీసులు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేటు వ్యక్తిని నిందితుడిగా చేర్చారు. ఎస్ఐబి మాజీ చీఫ్ తో పాటు ప్రైవేటు వ్యక్తి పరారీలో ఉన్నారు. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిర్ధారించామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రాసెస్ నడుస్తుంది. వీఆర్ టేకింగ్ అరెస్ట్ వారెంట్. ఆఫ్టర్ దట్ రెడ్ కార్నర్ అవన్నీ వస్తాయి. రప్పించినాక మా దగ్గర సమగ్ర సమాచారం ఉంది ఆల్రెడీ. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దీన్ని నాశనం చేయాలని మేము కష్టపడి దాన్ని బిల్డ్ చేసాము. సో లాజికల్ సీక్వెన్స్లో పోవాలి ఇది. ఇప్పుడు యూ హ్యావ్ టు ఇఫ్ యూ బిల్డ్ ఏ హౌస్ బునియాదు బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ వస్తాం. గోడ లేకుండా ముందే రూఫ్ వేయలేం కదా, పిల్లర్ లేకుండా రూఫ్ వేయలేం కదా. ముందు whoever has done it, basically the perpetrators and the conspirators. So perpetrators ని మనం ముందు కన్సాలిడేట్ చేసిన తర్వాత కాన్స్పిరేటర్స్ అబెటర్స్ వాళ్ళు వస్తారు. To me there is no difference. Any accused is an accused. ఈ కేసులో ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ ధ్వంసంలో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావేనని, ఆయన ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రభాకర్ రావు చెప్పిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో ప్రభాకర్ రావు కోసం ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్ గా, ఇంటెలిజెంట్ గా వ్యవహరించారని దర్యాప్తులో తేలిందన్నారు సిపి. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నేతృత్వంలోనే ట్యాపింగ్ టీం రాష్ట్ర వ్యాప్తంగా వార్ రూమ్స్ ఏర్పాటు చేసి ట్యాపింగ్ కు పాల్పడింది. బీఆర్ఎస్ సుప్రీం లీడర్ మనసు ఎక్కడా నొచ్చుకోకుండా ఉండేందుకు టీంగా పనిచేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు. ఈ కేసును సమగ్రంగా విచారిస్తే మరిన్ని ఆశ్చర్యపోయే నిజాలు బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది.